వాటి రైతులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారంలో జోరందుకుంది. ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమమే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందంటున్న బీఆర్ఎస్ నాయకులతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. మనతో పాటు డివిజన్ స్థాయి మైనారిటీ నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, మైనారిటీలంతా మా వైపే ఉన్నారు, మేము అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి కూడా కట్టబెట్టాం, మైనారిటీలంతా మా వైపే ఉన్నారని కాంగ్రెస్ చెప్తుంది. మైనారిటీ నాయకులుగా మీరేం చెప్తారు? వాళ్ళు భ్రమలో ఉన్నారు. మొత్తం చేసి కేసీఆర్ సారే, ప్రతిదీ ఏ స్కీమ్ ఇచ్చినా కేసీఆర్ సార్ ఇచ్చింది. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా కేసీఆర్ సార్ ఇచ్చింది, ఎవరిచ్చింది కాదు ఇది. ఈయన ఇప్పుడు అజరుద్దీన్ సార్కి ఇచ్చింది, అది ఏమంటారు యాక్టింగ్ అంతే. అది ఎమ్మెల్సీ లేనిది ఎవరు మినిస్టర్ కాలేరు. అది తూతుకుందనే 6 నెలల్లో 2 నెలల్లో అది ఊడిపోద్ది అంతే. దానికి వాళ్ళు మాకు మైనార్టీ వాళ్ళకు ఓట్లు వాళ్ళు ఎక్కువ మలుపుకుందాం అనుకుంటున్నారు, కానీ అది తప్పది. మైనార్టీలు మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు, సుందమ్మ గారి వైపే ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కోసమే వాళ్ళు పనిచేస్తారు. 100% మైనార్టీ మొత్తం కేసీఆర్ సార్ ఎంత ఉన్నారు, సునీతమ్మ గెలిపిస్తారు. కానీ మరి మైనారిటీ నాయకులుగా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రచారంలో మైనారిటీ నాయకుల నుంచి ఇక్కడ, ఎందుకంటే మైనారిటీ ఓటింగ్ కూడా చాలా ప్రభావం చూపించేటువంటి అంశం, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే సో మైనారిటీలంతా ప్రధానంగా ఎవరి వైపు ఉన్నారు, ఏం చెప్తున్నారు? మైనారిటీలు మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మేము గల్లీలో మొత్తం తిరుగుతాం. ఎవరైనా బీఆర్ఎస్ పై కేసీఆర్ సార్ పైనే ఆధారపడి ఉన్నారు అందరూ. ఎందుకంటే కేసీఆర్ సార్ చాలా చేశారు మైనార్టీల కోసం. ప్రతి విషయంలో మైనార్టీకి సపోర్ట్ చేశారు కేసీఆర్ సార్. మేము మొత్తం గల్లీలో తిరుగుతాం, వెంగళలో మొత్తం 201, 200లో తిరుగుతున్నాం కదా. ప్రతి మైనార్టీ మా ఇంట తిరుగుతున్నారు. అందరు సమాజ చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కా, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ పక్కా గెలుస్తారు సునీతమ్మ గారు. చివరిగా మాట్లాడదాం, మీరు చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? చాలా సక్సెస్ఫుల్గా ఉందండి. మేము ప్రచారం చేస్తున్నప్పటి నుంచి ఒక 22 డేస్ నుంచి ప్రచారం చేస్తున్నాము. మెజారిటీ పీపుల్ మొత్తం టీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్కి కేసీఆర్ని చూసి, ఖచ్చితంగా కేసీఆర్ని చూసే, కేసీఆర్ ఇచ్చిన పథకాలకు అనుకూలంగా ఇక్కడ ఓట్లేసి మేము గెలిపిస్తాము. మాకు ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి రివర్స్లో జరిగినాయి, అబద్ధాల మీద ఏర్పడ్డ గవర్నమెంటు ఏమేమి అన్యాయం చేసింది అనేది 2 సంవత్సరాల్లో పక్కా జనాలకు తెలిసి వచ్చింది. వాళ్ళు ఇక క్లియర్ కట్గా ఇక్కడ నుంచే మొదలు పెడతారు. కాంగ్రెస్ను పొందబెట్టడం అనేది జూబ్లీహిల్సే పునాది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ఇక నాన్ స్టాప్ కాంగ్రెస్ లోకల్ బాడీ పోతుంది. జిహెచ్ఎంసీ మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి జనవరి, ఫిబ్రవరిలో. అప్పుడు కూడా ప్రొలాంగ్ చేస్తాడు. అక్కడ ఓడిపోతానని ఆయనే నోటిఫికేషన్ ఇస్తాడు, మళ్ళీ కోర్టుకు ఆయనే పంపిస్తాడు, మళ్ళీ ఆపిస్తాడు. సీఎం సీటు కోసం బావా బామర్దులు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అక్కడ కుర్చీ ఫైట్ జరుగుతుంది. ఇక్కడ ఏమి పప్పులేమి ఉడకవు, కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అనేటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక పిట్టకథ చెప్తున్నారు మీ నాయకులు. అది పిట్టకథనే అండి. ఆయన చెప్పేది కూడా పిట్టకథలు విని విని బేజారైపోయింది. ఇక ఏమంటారు, పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఆ కూత ఘనం అన్ని తెలంగాణ వాళ్లకు రేవంత్ రెడ్డి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ ఒకటి నేర్పించాడు. అమ్మనా బూతులు అనేది మాత్రం అందరికీ నేర్పించాడండి. సోషల్ మీడియాలో, రాజకీయంలో బూతులు ఎట్లా మాట్లాడాలి, ఎంత మంచిగా ఉండే తెలంగాణని ఆగం చేసిండంటే 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నిర్మించబడ్డ తెలంగాణ ఈయన రాగానే 2 సంవత్సరాల్లో కొలాప్స్ చేశాడు. నీళ్లు, నిధులు, నియామకాలు వీటి మీద ఏర్పడ్డ తెలంగాణ ఇప్పుడు పొద్దునే ఒక డిబేట్ నడిచింది. బీర్లా ఐలయ్య గారు మాట్లాడాడు. నాకు మైక్ రాలేదు, నేను మాట్లాడలేదు. అయ్యా బీర్లా ఐలయ్య గారు, తెలంగాణ వచ్చినప్పుడు కూడా తెలంగాణకు అప్పుండే 78,000 కోట్ల అప్పుండే. ఆ సంవత్సరంలో మిగులు బడ్జెట్ 5,000 కోట్లు మిగులు బడ్జెట్ అంటున్నారు. కానీ తెలంగాణకు, ఆంధ్రాతో పాటు తెలంగాణకు కూడా 78 కోట్ల అప్పు మిగిలిచ్చే పోయారు. నీకు హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పుతో చేశాడు. దానికి నీళ్ల సమస్యలు తీర్చాడు. కాళేశ్వరం నుంచి 3 బరాజులు, 15 రిజర్వాయర్లు ఇవన్నీ కట్టి 1,00,000 కోట్ల ఇచ్చేస్తే 3 పిల్లర్లు కుంగితే నానా యాగి చేసి ఇచ్చేసినావు. గదే కాళేశ్వరం మీద ఇంకో 2 ప్రాజెక్టులకు కొబ్బరికాయ ఎట్లా కొట్టినావే, బుద్ధి లేదా? ఏ విధంగా కొడతావు? ఇంకోటి కళ్ళకుర్తి ఎత్తిపోతల, మన పాలమూరి ఎత్తిపోతల, ఇంకోటి మన శ్రీశైలం నుంచి నక్కలగండి, గొట్టుముక్కుల, ఆర్కపల్లి, కిష్టాంపల్లి, శివనగూడము, ఇదంతా 150-160 టీఎంసీల ప్రాజెక్టులు. అవి 70 నుంచి 90% కంప్లీట్ అయింది. వాటి మీద ఇది చేయకుండా 2.5 లక్షల కోట్లు తెచ్చి ఏం చేసినావు?
ఒక్క ఇటుక పిల్ల ఎక్కడ పేర్చలేకపోయినావు. ఆ మూట అంతా ఢిల్లీకి పంపుతుండు, ఇక్కడంతా తీసుకొస్తుండు, అప్పు పాలు చేస్తుండు, తెలంగాణని మొత్తం నాశనం చేస్తుండు. ఆ మూటలన్నీ ఢిల్లీ